Hey guys, welcome to my YouTube ఛానల్ హియర్ ఇన్ హే బ్లాగర్. ఇలా వీడియోస్ ఏంటంటే కుకింగ్ వీడియో చేస్తున్నాం. అది ఏంటంటే వైస్ ఫైర్ పాస్టర్. అది ఎలా చేయాలో ఏందో మీకు చూపిస్తాను. సీ యూ. ఆ కడాయి పెట్టుకున్నప్పుడు తర్వాత మనం నీళ్ళు పోసుకోవాలి. బ్లూ క్లాస్ అలా వేడైనప్పుడు మనం నూనె పోసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి, మనం కలుపుకోవాలి. అది బాగా మరిగినప్పుడు మనం ఈ పాస ఇది వేసుకోవాలి. కలుపుకుండా ఉండాలి. ఒక 8 minutes అట్లా కుకింగ్ అవ్వాలి, కొంచెం ఉడకాలి. 8 minutesలో బాగా మలిగినప్పుడు మనం కలుపుకొని ఉండాలి. అది ఎలా కుక్ అయిందో మరి చూపిస్తుంది. ఇలా కట్ చేసుకుని చూడండి అసలు అయిందా, కుకింగ్ అయిందా. ఇలా అయినప్పుడు మనం అలా అయినప్పుడు బంద్ చేయాలి. ఈ పాస రెడీ అయిపోయినాక మెత్తగైనప్పుడు మనం ఇది వడగట్టాలి, నీళ్ళు కింద పడిపోయాలి. ఇట్లాంటివి మీకు ఉన్నా కూడా దీని మీద పెట్టుకొని దీని మీద నీళ్ళు హాట్ వాటర్ దానికి వడపోసి దీనికి పక్క పెట్టుకోవాలి. 1 స్పూన్ నూనె పోసుకోవాలి గైస్. నూనె పోసిన తర్వాత మనం ఎల్లిపాయలు వేయాలి. ఎల్లిపాయలు కలుపుకుంటూ ఉండాలి, బాగా కలుపుతూ ఉండాలి. ఇది బ్రౌన్ వచ్చినప్పుడు బ్రౌన్ దాని తర్వాత మనం ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్నప్పుడు మనం కలుపుకోవాలి గైస్. మళ్ళీ ఇంకోటి 1 క్యాపిషల్ వేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయినాక తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఇవన్నీ పక్కకు పెట్టుకోవాలి. పక్క పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న తర్వాత పక్క పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ బటర్ ఉందా, ఇది బటర్ ఉంటుంది, ఈ 1 స్పూన్ వేసుకోవాలి గైస్. ఈ బటర్ వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మైదా పిండి వేసుకోవాలి. ఈ బటర్ వేసిన తర్వాత మనం మైదా పిండి వేసుకోవాలి గైస్. 3 స్పూన్లు ఇట్లాంటివి. మనం కలుపుకొని ఉండాలి గైస్. బాగా కలుపుతూ ఉండాలి గైస్. ఇది కలిపిన తర్వాత మనం పోసుకున్న అంటే పాలు మిల్క్ కొంచెం పోసుకొని కలుపుకోవాలి గైస్. కలుపుతూ ఉండాలి పాలు పోసుకున్నప్పుడు. కలుపుకున్న తర్వాత ఇట్లా పొంగేటప్పుడు మనం పెరుగు పవర్ ఉంటుంది, దాన్ని వేసుకోండి.
ఇవి కలుపుకోవాలి గైస్. పెరుగు పౌడర్ వేసిన తర్వాత ఇది చిల్లర కవర్స్ కావాలా, చిల్లర 1 స్పూన్ వేసుకోవాలి గాయస్. అది వేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి గాయస్. అది చేసిన తర్వాత మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి గాయస్. ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఇట్లా కలుపుకోవాలి గాయస్. ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, ఉల్లిపాయలు, దాని మీద యాడ్ చేసుకోవాలి గాయస్. కలుపుకుంటారు కదా. ఇంతకుముందు మనం పాస్తా వేడి చేసుకొని పక్క పెట్టుకున్నాం కదా సార్, ఇవన్నీ దాని మీద యాడ్ చేసుకోవాలి గాయస్. యాడ్ చేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి గాయస్. పాస్తా చేసేటప్పుడు కూడా మీ ఇంట్లో చీజ్ ఉంటాయి, చీజ్ కూడా యాడ్ చేసుకోవాలి గాయస్. ఏ గాయస్, ఇది వైశాఖ్ పాస్తా కూడా అయిపోయింది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, అసలు ఎలా ఉంటుందో ఏందో తెలియదు. సూపర్. వీడియో కావాలంటే ఈ వీడియో చూడండి, మీరు చేసుకోవాలంటే. ఈ వీడియో మీకు నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు కూడా వస్తుంటాయి. సో బాయ్.